ఆయనకు అక్కడ న్యాయం జరగలేదని చెప్పి పార్టీలు మారి ఎందుకు మారలేదు? టికెట్ ఇచ్చారు కదా, మీరు పార్టీలు మారి టికెట్ ఇచ్చారు కదా, బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ కదా, టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీలో కొన్ని కొంత గందరగోళం పరిస్థితులు బట్టి ఆయన మారి పరిస్థితులు అలా ఆయనకు టికెట్ అని ఇచ్చింది వేరే పార్టీ, అది కూడా ఇవ్వలే కదా పరిస్థితులు. నేను దాని గురించి బీజేపీ నేను వ్యక్తిగతంగానో లేకపోతే నన్ను ఏదో అగౌరవపరిచింది అనే విషయం నేను చెప్పట్లేదు ఇక్కడ. పరిస్థితులు అన్నదానికి పదవుల కోసం మీరు పార్టీ మారలేదు అంటున్నాను నేను. అంతే 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 పరిస్థితులు అన్నారు కదా, పరిస్థితి కరెక్టే సతీష్ అన్న పరిస్థితి వల్లనే. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఆ 4 ఏళ్ళ వరకు అధికారంలో లేని పార్టీగా ఉండడం ఎందుకు? అది తప్పది, మళ్ళా అది తప్పు, అది తప్పది. సరే ఏదేమైనా అయినా ఇక్కడికి వచ్చిన మేము పొడిచి పొడిచిందే ఉంది, నాకు వచ్చింది అధికార పార్టీ వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి మీకు చెప్పలేము దగ్గర, మీరు రేవంత్ రెడ్డి గారికి ఏదో రూపంగా ఏదో రకంగా వడ్డీచేవాడు భయపడుతుంది, దాన్ని ఇడిచిపెట్టిపోయేదా నాయన అని చెప్పేసి ఆయన అన్నాడు నన్ను. అట్లా ఎదురు చూసుకుంటానే 2 ఏళ్ళు గడిచిపోయింది. మొన్న అంటుండే కదా వీడు చెప్తే వినర్రా నాయన. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలకు వెళ్ళడానికి ముందు రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ వాదంని కొంచెం బలంగా వినిపిస్తున్నాడు. అది కేంద్రం కూడా తెలంగాణ దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, జనాభా లెక్కలు జరిగినప్పుడు కులగణన కూడా జరగాలని వాళ్ళు డిక్లేర్ చేశారు. అటువంటి కోణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి లేకపోతే బీజేపీ ప్రభుత్వం కానీ, ఆ పార్టీ ఈ పార్టీ 2 పార్టీలు వాళ్ళని విమర్శిస్తున్నారు. మీరు ఏంటి షెడ్యూల్లో చేంజెస్ చేసి మీరు అధిక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసినప్పుడే బీసీలకు రిజర్వేషన్స్ వర్తిస్తుంది అని గతంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి కోర్టు తీర్పులు కావచ్చు, బీహార్లో ఉన్నటువంటి కోర్టు తీర్పులు కావచ్చు, ఇవన్నీ ఉదాహరణ చూపించుకుంటూ చేస్తున్నటువంటి క్రమంలో మొన్న చింతపండు నవీన్ అనే వ్యక్తి లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి వ్యక్తులు అంటే బీసీలో ఇది అంటే ఓసీ రెడ్డి సామాజిక వర్గమా లేక ఓసీ ముఖ్యమంత్రి ఇతనే అని అన్నప్పుడు మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలకు ఇప్పుడు వీళ్ళే ఒక డైలమాలో పడినట్టు అవుతుంది. వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయనే జవాబుదారీ అయిపోయింది పాపం. ఎందుకంటే మీరు అన్నట్టుగా నేను అన్నట్టుగా సమాజం ఊహించినట్టుగా లేకపోతే పార్టీ గైడ్లైన్స్ ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడేది ఏంటంటే 10 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాము అని అనడం వేరు, నేనే ముఖ్యమంత్రి అనడం వేరు. ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇక్కడ ఈ బీసీ వాదము స్థానిక సంస్థల ముందు వెళ్ళే ముందు అనుకోకుండా కాకతాళీయంగా లేకపోతే ఒక ఫ్లోలో మాట్లాడి ఉండొచ్చు కావచ్చు, కానీ ప్రజలు అది స్వీకరించారు. ప్రజలు స్వీకరించకపోగా వీళ్ళిద్దరూ వదలరు. దీన్ని రోజు వీడియోలు వేసేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. రేపు స్థానిక సంస్థలలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇదే చెప్తాడు, ఇగో మీరు ఇట్లా మాట్లాడతారు మళ్ళీ ఇక్కడ మాట్లాడతారు. అదే విషయానికి వచ్చినప్పుడు మీరు రాజగోపాల్ రెడ్డి విషయం అటు ఇటు చెప్పేసి సరైనటువంటి సమాధానం చెప్పలేదు ఎవరు సతీష్ గారు. అంటే మనల్ని అందరిని నవ్వించుకుంటూ అటెన్షన్ డైవర్షన్ చేసింది, ఈడ కూడా డైవర్షన్ పాలిటిక్స్. అట్లా అంటే రేవంత్ రెడ్డి గారి విషయంలో అంటే నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పటికంటే ముందు డీటెయిల్గా మాట్లాడినప్పుడు స్వతహాగా అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ తాతలు వాళ్ళ నాన్న వాళ్ళు కుటుంబ నేపథ్యంలో కొట్లాటలు అవుతున్నటువంటి సందర్భంలో స్వయంగా వాళ్ళ ఇల్లును ఆయన కూలగొట్టించుకొని వాళ్ళ మదర్ చెప్పకుండా కూలగొట్టించుకొని మదర్ని హైదరాబాద్కు పంపించి వాళ్ళ ఇల్లు అంటే పెద్దనాన్నకు వీళ్ళకు ఉన్నటువంటి ఇల్లును పంచాయతీని ఏదో రూపంగా అది కూలగొడితే కానీ పంచాయతీ వదిలిపోదు అనేటువంటి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ మదర్ని హైదరాబాద్కు పంపించేసి ఆ ఇల్లు కూలగొట్టుకున్నారు. ఎందుకు అంటే శత్రుత్వం వద్దు, మంచితనం పోదాము, మన వాళ్ళు మనం కొట్లాడుకుంటే ఎటువంటి బాగుండదు, ఇది సమాజానికి శ్రేయస్కరం కాదు, మన కుటుంబానికి కానీ రాజకీయంగా కానీ బాగుండదు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. కానీ అనుకోకుండా రాజకీయం వేరు కుటుంబం వేరు, కుటుంబ నేపథ్యంలో ఏ విషయానికైనా కాంప్రమైజ్ కావచ్చు, కానీ రాజకీయంలో కాంప్రమైజ్ అయిపోయినారు అనుకో ప్రతిపక్షాలు ఏమంటారంటే బలహీనుడు అంటారు. అదే కుటుంబంలో ఉన్నారనుకోండి ఒక అడ్మైరబుల్ అని అంటారు, అంటే ఆదర్శం అని అంటారు. అంటే ఆ స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల్ని రాజకీయ పార్టీలు రాజకీయ పరిస్థితులు ఎటువంటి స్థితికి వాళ్ళని మారుస్తుంది అని చెప్పడానికి నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారి స్వభావం గురించి. అంటే వాళ్ళ ప్రభుత్వాలు ఒక దూరదృష్టితో పోయినా ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి, ప్రతిపక్షాలు కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి సందర్భాల్లో కూడా ప్రభుత్వాలు ఇంకో ధోరణి నేను విమర్శిస్తుంటాయి.
అందుకే నేను ఎప్పుడు కూడా ఏమంటానంటే ప్రభుత్వాలు ఎవరైనా, పార్టీలు ఎవరైనా, ప్రతిపక్షాలు ఎవరైనా అర్థవంతమైనటువంటి ఆరోపణలు చేయాలి, బాధ్యతాయుతమైనటువంటి సూచనలు ఇవ్వాలి, ఆమోదయోగ్యమైనటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి విషయాలని ప్రజల ముందు ప్రభుత్వాలు కానీ ప్రతిపక్ష పార్టీలు పెట్టాలని అనుకుంటాను. అదేవిధంగా ఇవాళ ఏదేమైనప్పుడు కూడా ఈటల రాజేందర్ గారు వాస్తవానికి చెప్పాలి అంటే మాకు ఇద్దరు ఆత్మీయులే, ఈటల రాజేందర్ గారు కానివ్వండి లేకపోతే రామచంద్రరావు గారు కానివ్వండి. అంటే పార్టీ ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. ఒక కామన్ మ్యాన్గా ఇవాళ మనం అనుకుంటాం, మన డైరెక్షన్ ఒకటి ఆలోచిస్తారు. కంటే రేవంత్ రెడ్డి గారు ఒక 3.5 కోట్ల మందికి రిప్రజెంట్ చేయాలి. మరి ఆయనకి ఏం అవగాహన లేకుండానే ఆలోచిస్తాడు అనుకుంటామా? అంటే మనకంటేనైతే ఒక మెరుగైనటువంటి బాధ్యతలు ఉన్నాడు కదా. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి కూడా అంటారు, ఈయన హిందుత్వం లేకపోతే ఇంకోటి అని అంటారు. ఆయన ఒక 140 కోట్ల ప్రజానికానికి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు 100 కంట్రీలతోని ఒక అనుసంధానం చేసుకుని ఒక ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ చేసుకున్నప్పుడు వాళ్ళు వే ఆఫ్ థింకింగ్ డైరెక్షన్స్ వేరు ఉంటుండొచ్చు. అంటే మనం ఒక డైరెక్షన్లో ఆలోచిస్తాం, వాళ్ళు వేరే రకంగా డైరెక్షన్లో వాళ్ళు చేసేదంతా వాళ్ళ ఆలోచన అంతా తప్పు అని అనుకోలేము. కాకపోతే మనం ఒక సెక్షన్లో ఉన్నాం, మనం ఒక వే ఆఫ్ థింకింగ్లో ఉంటాం కాబట్టి అది మనకు చెడు అనిపించవచ్చు. అంటే మనం ఆ సమస్య మీదనే ఫోకస్ చేస్తాం కాబట్టి మన ఆలోచన అంతా దాని మీద ఉంటుంది కాబట్టి ఆ విధానం గురించి ఆలోచించినంత మాత్రాన ప్రతి పాలకుడు తప్పు చేస్తాడు, కావాలని తప్పు చేస్తాడని అభాండం వేయడము అది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఎవరిని కూడా కావాలని ఎవరు తప్పు చేయడు. అంటే కావాలని వాళ్ళు కూడా సమాజం చూస్తుంటుంది కదా, సమాజ శ్రేయస్ కోసం చూస్తుండొచ్చు. సమాజ శ్రేయస్ కోసం పనిచేస్తున్నప్పుడు స్వలాభం కూడా కొంత ఉండవచ్చు. అఫ్కోర్స్ అందులో ఎంత పర్సెంటేజ్ ఉంది, 5% ఉందా, 50% ఉందా అనేదే మ్యాటర్స్. సో దీన్ని మనం కట్టడి చేసుకున్నప్పుడే వాళ్ళు భవిష్యత్ తరాలకు లేకపోతే ఆదర్శప్రాయంగా ఉంటారు, లేకపోతే భవిష్యత్ తరాలకు ఒక సేవా మార్గంలో ఉంటారు, వాళ్ళు కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా ఉంటాయి. దాన్ని ఉంచుకోవాలని అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు క్లోజ్ చేస్తారా? ఇవాళ నేను వస్తూ మీ ద్వారా ఒక అప్పీల్ ఏం చేసుకుంటున్నట్టే, ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఇవాళ వస్తూ అంటే ఇంతకుముందు కూడా చదువుకున్నాము. ఇవాళ భారతదేశంలో ఎవ్రీ 7 సెకండ్స్కి ఒక ఉమెన్ క్యాన్సర్తో చనిపోతుంది అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాను. అంటే మీలాంటి సామాజిక, అంటే మీరు ఒక ఉమెన్, మీరు ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి లేడీస్కి ఈ క్యాన్సర్ అనే దాని మీద మీరు పెద్ద ఎత్తున ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకునేటువంటి చూడాలి. ఎందుకంటే సుమారుగా 40,000 మంది పైచీలకు అంటే ఇప్పుడున్నటువంటి స్టాటిస్టికల్ డేటాలో ఒక రోజుకు అంటే ఒక సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తే 40,000 మంది జస్ట్ క్యాన్సర్తో చనిపోతున్నారు. అది ప్రధానంగా ఫీమేల్స్. సో అటువంటి దాని మీద మీరు కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని, మీరు మీడియా సంస్థల్లో ఉన్నారు కాబట్టి అది తీసుకొని మహిళలకు ఎంత వీలున్నంత మీరు అవేర్నెస్ చేసి ప్రభుత్వాలను కానివ్వండి లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి ఆ విషయంలో మీరు అవేర్నెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్. సో ఏదైనా కూడా బీసీ నినాదం, బీసీ ముఖ్యమంత్రి, బీసీ రిజర్వేషన్లు నడుస్తున్న టైంలో ఇద్దరు బీసీ నాయకుల మధ్య బీజేపీలో జరుగుతున్న సరే ఈ విమర్శలో అది టీ కప్పుల తుఫాన్లా పోతుందా, ఏం జరుగుతుంది, బీజేపీ దీన్ని ఎలా పరిష్కారం చేసుకుంటుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ సతీష్ మది గారు, ప్రేమ్ గాంధీ గారు, పశుపతి గారు, అలాగే శ్రీనివాస్ గారు.